హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ములక్కాడ పప్పుచారు ఎలా చేయాలో టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక గ్లాసు 2 గ్లాసుల వరకు నేను కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాం 3 విజిల్స్ వచ్చేదాకా. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చి పక్కన పెట్టేసుకున్నాక పప్పుచారు కోసం 2 వంకాయలు, ములక్కాడలు, సొరకాయ ముక్క, పచ్చిమిర్చి, టమాటా తీసుకోవాలి. ఇవన్నీ కడిగి కోసేసుకొని కొంచెం పొయ్యి మీద పెట్టుకొని 2 ఉడుకులు ఉడికేదాకా ఉడికించుకోవాలి. పులుసు కోసం, పప్పుచారు కోసం చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇవన్నీ 2 ఉడుకులు ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం పులుసు తీసుకున్నాం కదా, చింతపండుని అదంతా వేసుకొని మొత్తం చింతపండు గుజ్జు అంతా వేసేసుకుందాం పులుసుని. ఇప్పుడు లాస్ట్లో ములక్కాయలు ముక్కలు వేసుకోవాలన్నమాట. ముందు వేసుకుంటే మొత్తం గుజ్జు కింద అయిపోతుంది ములక్కాడ అనేది. మనం పులుసు వేసుకున్నప్పుడే వేసుకోవాలి, అది త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ వరకు కల్లుప్పు, రుచికి సరిపడంత వేసుకోండి. ఒకసారి అటు ఇటు శుభ్రంగా కలిపేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ మూత తీసేసి పప్పును ఒకసారి నిమిలేద్దాం. ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని, చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా పప్పు గుత్తితో అవసరం లేదు, గరిటతోనే మనం పిసికేయచ్చు. 1 గరిట వరకు వేసుకున్నాను పప్పు. మిగతాది అనేది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇష్టంగా ముద్దపప్పు అనేది తింటారు, అందుకని ఉంచేసాను. పప్పుచారు బాగా మరగనిచ్చేసే వరకు మరగనిద్దాం. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మరిగినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎంటీఆర్ అనమాట, ఎంటీఆర్ సాంబార్ పొడి, అది కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుందాం. సాంబార్ పొడి వేసుకుంటే అచ్చం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. సాంబార్ కూడా చాలా టేస్టీగా, రుచిగా బాగుంటుంది. బాగా మరిగిపోయాక ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. 4-5 ఎల్లుల్లి రమ్మలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. బాగా వేగిపోయాక కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరుగుతున్న పప్పుచారులో వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దీన్ని వేడి అన్నంలో మనం పోసుకొని దాని పక్కన శుద్ధపప్పు వేసుకొని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ములక్కాడ పప్పుచారు మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా తినేది అందరూ వెళ్తే అనమాట. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది పప్పుచారు, శుద్ధపప్పు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.